హలో అండి. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటే ఎండిఎస్ అంటాం సింపుల్‌గా. ఇది బోన్ మ్యారో డిజార్డర్ అనమాట. బోన్ మ్యారోలో తయారవుతుంది. ఇది దీన్ని కామన్‌గా ప్రీ మాలిగ్నెంట్ కండిషన్ అంటారు. అంటే క్యాన్సర్ తాలూకా ముందు స్టేజ్ అంటూ ఉంటాం అనమాట ఎండిఎస్ అంటే. అంటే బ్లడ్ క్యాన్సర్ కన్వర్ట్ అవ్వకముందు స్టేజ్‌నే ఎండిఎస్ అంటూ ఉంటారు. ఇందులో రకరకాల రిస్క్ స్ట్రాటిఫికేషన్స్ ఉంటాయి. ఇది బోన్ మ్యారో చేసి అందులో మాలిక్యులర్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి లో రిస్క్‌లో ఉన్నారా? మీడియం రిస్క్‌లో ఉన్నారా? అంటే ఇంటర్మీడియేట్ రిస్క్ అంటూ ఉంటాం. లేదంటే హై రిస్క్‌లో ఉందా అన్న దాన్ని బట్టి వీళ్ళలో ఎంత తొందరగా ఇది ఆహ్, ప్రామినెంట్ బ్లడ్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుందనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లో రిస్క్ వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే హై రిస్క్ వాళ్ళు చాలా తొందరగా బ్లడ్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, రిస్క్ స్ట్రాటిఫికేషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. లో రిస్క్ వాళ్ళకి లోవర్ అంటే తక్కువ మోతాదులో ట్రీట్మెంట్ ఇస్తుంటాం. అదే హై రిస్క్ వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఎండిఎస్ అనేది అందరిది ఒకలా ఉండదు. ఈ ఎండ్ నుంచి అంటే లో రిస్క్ నుంచి లోవర్ అంటే సీరియస్‌నెస్ తక్కువగా ఉండేది నుంచి బాగా సీరియస్‌గా ఉండే కండిషన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు. ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పేషెంట్‌కి ఏ ట్రీట్మెంట్ అనేది పడుతుంది, ఏ ట్రీట్మెంట్ వల్ల హిమోగ్లోబిన్ నిలబడుతుంది, ఏ ట్రీట్మెంట్ వల్ల ప్లేట్లెట్స్ నిలబడతాయి, ఏ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళలో క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఇలాంటివన్నీ తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.